చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి, వాస్తవాలను ఎదుట నిలిపి, సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. కుంభకర్ణుడు 6 నెలలు గాఢ నిద్రలో ఉంటే మరో 6 నెలలు కేవలం తింటూనే ఉంటాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరమే అతనికి శాపంగా మారింది. పురాణాల్లో కుంభకర్ణుణ్ణి పోలిన క్యారెక్టర్ ఒకటి ఏపీ పాలిటిక్స్లో కనిపిస్తోంది. కాకపోతే ఆ క్యారెక్టర్ టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిద్రపోయి ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. టీడీపీ కరపత్రికలను చదువుతూ కారు కూతలు కూస్తోంది. వైసీపీ వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించారట. ఇది మన ట్విట్టర్ పవనాలు వేసిన ట్వీట్. ఇంతకీ సీఎం జగన్ మంత్రులతో చెప్పిందేంటి? చంద్రబాబు కరపత్రికలు, దత్తపుత్రుడు చేస్తున్న విష ప్రచారమేంటి? చంద్రబాబు హయాంలో అడుగడుగున అవినీతి జరిగినప్పుడు ఈ దత్తపుత్రుడు ఎక్కడున్నాడు? అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోందే. చంద్రబాబు డైరెక్షన్లోనే పవనాల పిట్ట పిచ్చి కూతలు కూస్తోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. 100 పాములు ఒకే చోట చేరి విషం చిమ్మితే ఎంత భయంకరంగా ఉంటుందో, పచ్చపాములు చిమ్ముతున్న విషం కూడా అంతే భయంకరంగా ఉంది. పొద్దున లేచింది మొదలు ప్రభుత్వంపై విషం చిమ్మడమే పని. స్టీల్ ప్లాంట్ మొదలుకొని రైల్వే జోన్ వరకు అన్ని అబద్ధాలే, అన్ని అసత్య ప్రచారాలే. బ్యానర్ హెడ్డింగులు పెట్టి మరి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విషం చిమ్ముతున్నారు. అదేదో రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తున్నట్లుగా తప్పుడు రాతలు రాస్తూ ఎల్లో జర్నలిజానికి పాలు పోస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని తెలియదా? సంస్కరణల్లో భాగంగా లాభ నష్టాలతో సంబంధం లేకుండా పరిశ్రమలను ప్రైవేటీకరిస్తున్నది కనబడటం లేదా? అసలు రాష్ట్రంలో వందల పరిశ్రమలు మూతపడింది బాబు హయాంలోనే. ఎల్లో మీడియాకు అది కనబడ్డం లేదా? అప్పుడెందుకు ఎల్లో మీడియా నోరు లేవలేదు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చింత చచ్చినా పులుపు చావనట్లుగా ఫేక్ రైతుల భ్రమరావతి డ్రామాలు ఇంకా ఆగిపోలేదు. మొదట అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తామని తొడలు కొట్టారు. ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే సీన్ మారిపోయింది. యాత్ర ముందుకు కదలడం కష్టమని తేలిపోయింది. కోర్టుల్లోనూ వీళ్ల కథలు సాగలేదు. దీంతో అది కాస్త విరమించుకున్నారు. ఇప్పుడు మరో కొత్త కథకు తెరలేపారు. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డ్రామా ఆర్టిస్టులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ దీక్షలకు దిగి పార్టీల అధినేతలు, ఎంపీలను కలిసేందుకు సిద్ధమయ్యారు. 600 మందితో అరసవెల్లకి వెళ్లలేని వారు 1600 మందితో హస్తినకు వెళుతున్నారట. ఇంతకీ అమరావతి టు అరసవల్లి ఎందుకు ఆగిపోయింది? అమరావతి కోసం ఢిల్లీ టూర్ వెనుక ఆంతర్యమేంటి? ఈ యాత్రకు ఎన్ని వందల కోట్లు ఖర్చవుతోందో తెలుసా? దీనికి ఫండింగ్ ఎవరు చేస్తున్నారో తెలుసా? తేల్చేద్దాం గన్ షాట్గా. ముందుగా మీకు రామాయణం గురించి చెబుతా, ఆ తరువాత నారాయణం గురించి చెబుతా. ఊర్మిళాదేవి నిద్ర గురించి మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం, గుర్తుంది కదా? సీతారాములతో పాటు అరణ్యవాసానికి లక్ష్మణుడు సిద్ధమైన సమయంలో భార్య ఊర్మిళాదేవి కూడా వస్తానంటే లక్ష్మణుడు వద్దని వారిస్తాడు. రాజమందిరంలోనే ఉండాలని ఆదేశిస్తాడు. అదే సమయంలో అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉండటం కోసం తనకు 14 ఏళ్ల పాటు నిద్ర అనేదే లేకుండా చేయమని నిద్రాదేవిని లక్ష్మణుడు కోరుతాడు. నిద్ర అనేది ప్రకృతి ధర్మమని దేవత చెప్పడంతో తన నిద్రను తనలో సగమైన భార్యకు ఇవ్వాలని కోరడంతో నిద్రాదేవి తథాస్తు అంటుంది. అలా సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ల వనవాసం పూర్తయ్యే వరకు ఊర్మిళాదేవి నిద్రలోనే ఉంటుంది. ఈ కథంతా ఎందుకంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు కూడా నిద్రాదేవిని ఇలాంటి వరమే కోరుకున్నాడట. తను నిరంతరం ప్రజా దోపిడీ, అవినీతిలో తలమునకలై ఉన్నందున తనకు నిద్ర లేకుండా ఉండే వరమివ్వాలని కోరాడట. ఎప్పుడు ప్రశ్నిస్తా అని ఎగిరిపడే తన దత్తపుత్రుడికి తన నిద్రను వరంగా ఇవ్వాలని నిద్రాదేవిని ప్రాధేయపడ్డాడట. దీంతో నిద్రాదేవత తథాస్తు అంటుంది. ఆ విధంగా చంద్రబాబు హయాంలోని అవినీతి, అరాచకాలను చూడకుండా అనేక ఏళ్ల పాటు పవన్ నిద్రలోనే గడిపేశాడు. ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు వీడటంతో చంద్రబాబు హయాంలో జరిగిన భారీ అవినీతి, విచ్చలవిడి దోపిడీ ఇంకా జరుగుతూనే ఉందనే భ్రమలో, ట్రాన్స్లో ఉన్నాడు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కలలు కంటూనే ఉన్నాడు. ఒక్కటి మాత్రం నిజం, రామాయణంలో ఊర్మిళాదేవి నిద్రించింది లోక కళ్యాణం కోసం. ఈ నారాయణంలో పవన్ నిద్రించింది
కరకట్ట కళ్యాణం కోసం. ఇది మన ప్యాకేజీ స్టార్ అతి నిద్ర వ్యాధి కథ. దీన్నే వైద్య పరిభాషలో హైపర్ సోమ్నియా అని పిలుస్తారు. ప్రస్తుతం పవన్కొచ్చిన జబ్బు అంతకంటే అరుదైన వ్యాధి. దీన్ని రాజకీయ పరిభాషలో పొలిటికల్ హైపర్ సోమ్నియా అని పిలుస్తారు. నిజానికి సీఎం జగన్ ఏమన్నారు? విమర్శలకు ఏమాత్రం అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. కానీ ఎన్నికలొస్తున్నాయి, అవినీతికి పాల్పడకండి అని అన్నారని పసుపు పచ్చ పాలేగాళ్లు వార్త రాయడం, దాన్ని నిద్రలేచిన పవన్ చదవటం, ఓ ట్వీట్ పడేయటం జరిగిపోయింది. జగన్ సర్కార్ అవినీతికి హాలిడే ప్రకటించిందట. సార్ పవన్ కళ్యాణ్ గారు, నాడు మీరు నిజంగా నిద్రపోయారు, నేడు నిజంగా నిద్ర నటిస్తున్నారు. లేని అవినీతి ఉన్నట్టుగా మాట్లాడుతున్న మీకు మతి ఉన్నట్టా లేనట్టా? నాడు దత్త తండ్రి అవినీతికి పాల్పడుతున్నప్పుడు నిద్ర నటించిన మీకు మతి ఉన్నట్టా లేనట్టా? సీఎం మాట్లాడని మాటలను వక్రీకరించి మాట్లాడుతున్న మీకు మతి ఉన్నట్టా లేనట్టా? పవన్ కళ్యాణ్ అవినీతి గురించి మాట్లాడుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సీఎం జగన్ వ్యాఖ్యలను పచ్చ పత్రికలు వక్రీకరించాయా? పవన్ ట్వీట్లన్నీ పాచిపోయిన లడ్డూల్లాంటి పచ్చి అబద్ధాలేనా? బాబు హయాంలో జరిగిన అవినీతి పవన్కు కనబడలేదా? లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్న పవన్కు మతి ఉన్నట్టా లేనట్టా? నిద్రమత్తులో పవన్ పిచ్చి ట్వీట్లు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి సీఎం జగన్ మంత్రులతో ఏమన్నారో తెలుసా? విమర్శలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. అంతేకాదు, అవినీతి ఉన్నట్లుగా సృష్టిస్తూ ఎల్లో మీడియా వికృత రాతలు రాస్తూ దుష్ప్రచారం చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు వివరించి దుష్ట చతుష్టయం దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మార్గనిర్దేశం చేశారు. ఎల్లో మీడియా వికృత చేష్టల నేపథ్యంలో మంత్రులు, ఇతర నేతలు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు. చేసిన మంచిని ప్రజలకు వివరించి, వారి సమస్యలు విని వాటిని పరిష్కరించి నిత్యం వారి వెంటే ఉండాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం పొందడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమమే గడప గడపకు మన ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ఇది నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం మంత్రులకు సూచించింది. కానీ పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు ఒళ్లంతా పసుపు రంగు పూసుకున్న బ్యాచ్కు మాత్రం ఇది వేరేలా వినిపించింది. అందుకే మంత్రులు జాగ్రత్త, అవినీతికి పాల్పడితే ఆంధ్రజ్యోతి రాస్తుంది అనే హెడ్డింగ్తో ఆ పత్రిక తన పైత్యం బయట పెట్టుకుంది. ఆ పాచిపోయిన పిచ్చి వార్త 2 రోజుల తరువాత మన పవనాల సారు కంటపడ్డట్లుంది. దానికి కాస్త ఎటకారం జోడించి వైసీపీ వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయమంటూ ట్వీటాడు. అవును మరి, అవినీతి గురించి ఈ దత్తపుత్రుడు, అతని దత్త తండ్రే మాట్లాడాలి. నాడు నిద్రపోయిన పవన్ ఇప్పుడు నిద్రలేచి లేనిది ఉన్నట్టుగా భ్రమించి తన పొలిటికల్ హైపర్ సోమ్నియాను బయట పెట్టుకున్నారు. అదేం చిత్రమో కానీ దత్త తండ్రికి పొలిటికల్ అల్జీమర్స్ అయితే దత్తపుత్రుడికి పొలిటికల్ హైపర్ సోమ్నియా. చంద్రబాబు హయాంలో అవినీతి ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తే అసలు జరగనిది ఎక్కడ అనే సమాధానం వినిపిస్తుంది. అమరావతి భూములు మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకు చంద్రబాబు దేన్ని విడిచిపెట్టలేదు. మళ్ళీ అధికారం రాదని ముందే గ్రహించిన బాబు అండ్ బ్యాచ్ దొరికినదంతా దోచేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాబు జమానా అవినీతి ఖజానా. అధికారం మనుషుల్ని అవినీతి పరుల్ని చేయదు. మూర్ఖులు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారమే అవినీతిమయమవుతుందన్న జార్జ్ బెర్నార్డ్ షా మాటలు ఎంత సత్యమో చంద్రబాబు 14 ఏళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా సాగింది కన్నింగ్ బాబు కరకట్ట పాలన. 5 ఏళ్ల కాలంలో నీరు చెట్టు పథకం పేరుతో దోపిడీ, రాజధాని అమరావతి పేరుతో రియల్ ఎస్టేటు వ్యాపారం, అసైన్డ్ భూముల స్కామ్, విశాఖలో ప్రభుత్వ భూముల కబ్జా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, సైబర్ నెట్ స్కామ్, ఉపాధి హామీ పనుల పేరుతో దోపిడీ, ఆఖరికి ఓట్లేసిన వారి వివరాలు, డేటా స్కామ్ ద్వారా దొంగిలించిన దొంగలు వీళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్లలో చంద్రబాబు చేసిన దోపిడీ గురించి మరో 5 ఏళ్ల పాటు చెప్పుకోవాలి. ఆఖరికి చంద్రబాబు కుర్చీ దిగే నాటికి 1,11,000 కోట్లకు లెక్క చెప్పకుండా దారి మళ్లించిన విషయాన్ని కాగ్ బయట పెట్టింది, కేంద్రం కడిగేసింది. ఇప్పుడు చెప్పండి, అప్పుడెందుకు నోరు తెరవలేదు? అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అప్పుడెందుకు నీ ట్విట్టర్ పెట్ట కోత పెట్టలేదు? అవినీతికి కేర్ ఆఫ్, అవినీతికి ఆద్యుడు, అవినీతికి పూజ్యుడు నీ దత్త
తండ్రే కదా. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీతి కోసం బ్రతకండి సార్, నిజాయితీ మిమ్మల్ని బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతకండి సార్, ధర్మం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతకండి సార్, మానవత్వం మిమ్మల్ని బ్రతికిస్తుంది. కానీ ప్యాకేజీ కోసం బ్రతకకండి సార్, అదే పార్టీని చంపేస్తుంది. ఇది మాత్రం గన్ షాట్. ఆ రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే మొదటి పేజీలో కాస్త కిరోసిన్ కంపు కొట్టే వార్త. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్విడ్ ప్రోకో అంటూ బ్యానర్ ఐటమ్. తెల్లారి కోడి కూయక ముందు నుంచే పళ్ళు కూడా తోమకుండా పాచి నోటితో పచ్చి అబద్ధాలు చెప్పే పచ్చ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, వారికి ఇలాంటివి అలవాటే. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, దానికి తల తోక లేకపోయినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లింకు పెట్టి వార్తలు రాసి సైకో తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అవునా కాదా? దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. అవునా కాదా? అయినా ఏపీకి స్టీల్ ప్లాంట్తో ఉన్న అనుబంధం, ఉద్యోగుల ఆందోళన పరిగణనలోనికి తీసుకుని అది ప్రైవేటు పరం కాకుండా జగన్ సర్కారు తన వంతు పోరాటం చేస్తోంది. అవునా కాదా? ఉద్యోగుల పోరాటాలకు మద్దతు ఇస్తోంది. అవునా కాదా? ఇప్పటికే పలుసార్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేసింది. అవునా కాదా అంటే ఏమో సార్, మాకు కనబడదు వినబడదు అంటోంది ఎల్లో బ్యాచ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు క్విడ్ ప్రోకో పేరుతో ఇంకాస్త మసాలా దట్టించి వార్తలు వండివారుస్తోంది. అసలు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎందుకు ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది? ఇదే పచ్చ మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్నింగ్ బాబును మాట్లాడమని ఎందుకు నిలదీయడం లేదు? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మూయించిన పరిశ్రమలు ఎన్ని? ఈ రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు మూసివేయించిన ఘనుడు మన కరకట్ట బాబు కాదా? విశాఖ స్టీల్ ప్లాంట్కు చాలా పెద్ద చరిత్ర ఉంది. అందుకే పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటున్నారు ఉద్యోగులు, ప్రజా సంఘాలు. వారి పోరాటంలో, వారి ఆందోళనలో అర్థముంది. ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటు పరం చేయటం లేదు. ప్రపంచ స్థాయిలో ప్రతి రంగంలో భారత్ పోటీ పడాలంటే, ఉత్పాదక రంగంలోకి చైనాకు పోటీగా నిలవాలంటే, కేంద్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి సంస్కరణలు అమలు చేయక తప్పదన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. ఇందులో భాగంగానే లాభ నష్టాలతో సంబంధం లేకుండా పబ్లిక్ సెక్టార్ రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బయటకు రావాలని నిర్ణయించింది. కేవలం 4 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల నుంచి వైదొలగాలని డిసైడ్ అయింది. పబ్లిక్ సెక్టార్లో ఉండే కంటే ఆయా రంగాలు ప్రైవేటు సెక్టార్ చేతుల్లోకి వెళితేనే లాభాల బాటలో నడుస్తాయని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. దీన్నే ఆర్థిక సంస్కరణలు అంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బలపడాలని ప్రయత్నిస్తున్న దేశాలన్నీ ఇలానే చేస్తున్నాయని చెబుతోంది. ఒడిశాలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రైవేటు పరం అవుతోంది. అసలు కేంద్రం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే లాభాల బాట పడుతుందా లేదా, అక్కడ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత లభిస్తుందా లేదా అన్నది వేరే పాయింట్. ఇక్కడ నిందిస్తే ఎవరిని నిందించాలి, నిలదీస్తే ఎవరిని నిలదీయాలి, ఆ ప్రైవేటీకరణను ఆపే అధికారం ఎవరికి ఉంది అంటే అందరి వేళ్లు కేంద్రం వైపే చూపిస్తాయి. కానీ పచ్చ బ్యాచ్ వేళ్లు మాత్రం జగన్ సర్కారు వైపు చూపిస్తున్నాయి. అదేంటి అని అడిగితే దానికి ఒక కట్టుకథను అల్లి ప్రభుత్వానికి లింకు పెడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చ బ్యాచ్ బురద జల్లుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కన్నింగ్ బాబుకు ఉందా? చంద్రబాబు హయాంలో మూతపడ్డ పరిశ్రమలు ఎన్ని? ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణను ఉద్యమంలా నడిపింది కరకట్ట బాబు కాదా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియా తప్పుదో పట్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని, ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని, దానికి బదులుగా స్టీల్ ప్లాంట్కు సంబంధించిన 4,000 ఎకరాలు లీజుకు అడుగుతోందని, ఇందులో భాగంగానే నష్టాలు వచ్చేలా పగడ్బందీగా కుట్రలు చేస్తోందని పచ్చ మీడియా చిమ్ముతున్న విషం. రాత్రికి రాత్రి సినిమా స్టోరీలను మించిన కథలు అల్లడంలో, దానికి కిరోసిన్ వాసన అద్దడంలో ఎల్లో మీడియా దిట్ట. అంతా చూస్తున్నట్లుగానే, అంతా దగ్గరుండి వింటున్నట్లుగానే వార్తలు వండి వారుస్తోంది. ఈ స్టీల్ ప్లాంట్ వార్త కూడా ఆ కోవకు చెందినదే. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ప్రైవేటీకరణను ఒక ఉద్యమంలా నడిపించింది కరకట్ట బాబే. ఈ విషయం ఎల్లో మీడియాకు తెలియంది కాదు. వీళ్లకు అవేవీ కనబడవు, వినబడవు. బాబు హయాంలో 100 పరిశ్రమలు మూతపడితే అప్పుడెందుకు రాయలేదు అని ఎల్లో మీడియాను అడిగితే ఏమో సార్,
మాకు కనబడదు అనే సమాధానమే వినిపిస్తోంది. ఇక బాబు తన చేతితో స్వయంగా పరిశ్రమలకు తాళాలు వేస్తే ఈ ఎల్లో మీడియా తానా తందానా అంటూ తాళం వేసింది. ఇలాంటి అమ్మకాలకు ముద్దుల మా బాబు పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా? సంస్కరణలు. ఇవేవో పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు అనుకునేరు. కన్నింగ్ బాబు స్పెషలైజ్డ్ సంస్కరణలు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని అయిన కాడికి అమ్మేయడానికి ఒకే ఒక్కడు కారణం. అతనే కన్నింగ్ బాబు. రాసుకోండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ మన కన్నింగ్ బాబును అడగడానికి వీలుంటుంది. 1999 నుంచి 2004 మార్చి నాటికి 2 దశల్లో మొత్తం 54 ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఏకంగా మూసివేత వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించింది ఈ కన్నింగ్ బాబే. ఆంధ్ర పేపర్ను అమ్మిందెవరు, ఆల్విన్ గొంతు నొక్కిందెవరు అంటే దానికి సమాధానం ఈ కన్నింగ్ బాబే. 2006, 2007 నాటికి 87 సంస్థల్ని ప్రైవేటీకరించాలని టార్గెట్ పెట్టుకుంది ఎవరే అంటే మళ్ళీ ఈ కన్నింగ్ బాబే. కాకపోతే 2004 ఎన్నికల్లో అతని చీటీ చిరిగిపోవడంతో అది నెరవేరలేదు. అయినా కన్నింగ్ బాబు హయాంలో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిన పరిశ్రమల సంఖ్య, మూతపడ్డ ఫ్యాక్టరీల సంఖ్య పెద్దదే ఉంది. షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, డైరీలు వంటి 54 సంస్థల ఉసురు తీసింది ఈ కన్నింగ్ బాబే. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్, ఆప్కో, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, నెట్కాప్, ఏపీ ఫిల్మ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఎవరు అంటే ఇప్పుడు కూడా వినిపించేది ఈ కన్నింగ్ బాబు పేరే. ఎన్రిచ్, ఫెడ్కాన్, ఏపీ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, శ్రీకృష్ణ దేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ లాంటి 16 సంస్థలను పూర్తిగా మూసివేయించింది ఎవరు అంటే ఇక్కడ కూడా ఈ కన్నింగ్ బాబే. శ్రీ హనుమాన్ సహకార చక్కెర కర్మాగారం, ఏఎస్ఎం సహకార చక్కెర కర్మాగారం, ఆదిలాబాద్ సహకార స్పిన్నింగ్ మిల్లు, రాజమండ్రి సహకార స్పిన్నింగ్ మిల్లు, నిజాం షుగర్స్ లిమిటెడ్తో పాటు దాని పరిధిలో ఉన్న చాగల్లు డిస్టిలరీ, శంకర్ నగర్ షుగర్ మిల్లు, మాంబోజీపల్లి షుగర్ మిల్లు, మెట్పల్లి షుగర్ మిల్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు, మధునగర్ షుగర్ మిల్లు, మాంబోజీపల్లి డిస్టిలరీతో పాటు నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్లు, నాగార్జున కోఆపరేటివ్ షుగర్ మిల్లు, పర్చూరు కోఆపరేటివ్ షుగర్ మిల్లు ప్రైవేటు పరం చేసింది ఎవరు అంటే అప్పుడు కూడా వినిపించేది ఈ కన్నింగ్ బాబు పేరే. ఇలా నిర్వీర్యం చేసిన సంస్థలు, మూసివేయించిన సంస్థలు, ప్రైవేటు పరం చేసిన సంస్థల లెక్క చెప్పాలంటే, నీ పాపాల చిట్టా విప్పాలంటే రోజంతా సరిపోదు బాబు. నీ నిర్వాకంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నువ్వు ఇష్టానుసారంగా సంస్థలను నిర్వీర్యం చేసినప్పుడు, పరిశ్రమలను ప్రైవేటు పరం చేసినప్పుడు, లక్షలాది మంది పొట్ట చేతపట్టుకుని నడి రోడ్డుపై పడినప్పుడు ఎక్కడుంది నీ ఎల్లో మీడియా? కళ్ళు మూసుకుందా? నువ్వు ఇసిరే చిల్లర పైసలతో నోరు మూసుకుందా? ఆనాడు లేవాల్సిన నోరు లేవలేదు, ఈనాడు లేవకూడని నోరు లేస్తోంది. ఇలా అబద్ధాలను ప్రచారం చేసే పచ్చ బ్యాచ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, నిజమన్నది విశాఖ ఉక్కులా చాలా బలంగా ఉంటుంది. మీరెన్ని తుప్పాసు వార్తలు రాసుకోండి, దాన్ని నిప్పు అని చెప్పుకునే బాబుకు తుప్పు పడుతుందేమో కానీ నిజం లాంటి ఉక్కుకు మాత్రం ఎప్పటికీ తుప్పు పట్టదు. ఇది మాత్రం గన్ షాట్. అందరికీ నమస్కారం. ఫేకు రైతు కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్తీక వనభోజనాలు ఇప్పటికే ముగిసిపోవడంతో విహారయాత్ర వేదికను హస్తినకు మార్చడమైంది. ఏసీ ట్రైన్లో ప్రయాణం, 5 నక్షత్రాల హోటల్లో బస, పులిహోర పొట్లాల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మాంచి విందు భోజనం, పైసా ఖర్చు లేకుండా మొత్తం 5-6 రోజుల పాటు ఢిల్లీలో తిరిగే సదవకాశం. ఏ రోజు పైకం ఆ రోజు ఇవ్వబడదు. తిరిగి అమరావతి చేరుకున్న తర్వాతే కరకట్టలో అందరి పైకం పైసలతో సహా ఇవ్వబడును. పెర్ఫార్మెన్స్ను బట్టి పైకం. కావున ఫేక్ రైతు కుటుంబ సభ్యులంతా ఢిల్లీకి ముస్తాబై రావాలని, భ్రమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఆహ్వాన పత్రిక అందగానే డ్రామా ఆర్టిస్టులంతా ఢిల్లీ ట్రైన్ ఎక్కేశారు. ఎవరి స్థాయిలో వారు యాక్టింగ్ ఎరగదీస్తున్నారు. అమరావతి టు అరసవల్లి యాత్రకు మధ్యలోనే బ్రేక్ పడ్డంతో ఇప్పుడు కొత్తగా ఢిల్లీ డ్రామాకు తెరలేపారు. అసలు హైకోర్టు 600 మందికి అనుమతి ఇచ్చిన అరసవల్లి యాత్ర ఎందుకు ఆగింది? 600 మందితో అరసవల్లికి వెళ్లలేని వారు 1600 మందితో ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారా? అంత దమ్ము బాబు గారికి ఉందా? ధరణి కోట టు ఎర్రకోట యాత్ర నిరసన యాత్ర లేక విహారయాత్ర? అమరావతి ఫేక్ రైతుల డ్రామా ఢిల్లీలో మొదలైన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ధరణి కోట టు ఎర్రకోట యాత్రకు స్పాన్సర్ ఎవరు?
అమరావతి ఫేక్ రైతుల యాత్రకు ఎంత ఖర్చు చేస్తున్నారు? యాత్రలో పాల్గొన్న వారికి ఐడి కార్డులు ఉన్నాయా? పార్లమెంటు సెషన్స్ సమయంలో పబ్లిసిటీ కోసమే ఢిల్లీకి వెళ్లారా? అమరావతి ఫేక్ రైతులు ఢిల్లీలో డ్రామా మొదలుపెట్టిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. యాత్ర ఏపీ నుంచి ఢిల్లీకి చేరింది. డ్రామాలో మాత్రం డిఫరెన్స్ లేదు. అంతా సేమ్ టు సేమ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అటు ఇటుగా 1600 మందిని ఢిల్లీకి తరలించారు. అది ప్రత్యేక రైలులో, ఏసీ బోగిల్లో. 17, 18 తేదీల్లో జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్షలు. ఆ తరువాత పలు పార్టీల అధ్యక్షులు, ఎంపీలను కలవాలన్నది కరకట్టబాబు ఇచ్చిన షెడ్యూల్లో ఉంది. ఇక 19న ఢిల్లీ రామ్లీలా మైదానంలో కిసాన్ సంఘ్ బహిరంగ సభ ఉంది. అందులో పాల్గొంటారట. వారితో మీకేం పని బాబు? వారు తమ పంటలకు గిట్టుబాటు కోసం సభ నిర్వహిస్తున్నారు. మీరు మీ భూములకు గిట్టుబాటు కావాలని కోరుతున్నారు. మీరేమైనా పంటలు పండిస్తున్నారా? రైతులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తేడా లేదు. అది కూడా తెలుసుకోలేని అమాయకుల రాష్ట్ర ప్రజలు. ఢిల్లీ షెడ్యూల్ 3 రోజులైనా 2 రోజులు ముందు వెళ్ళి 1 రోజు తర్వాత ఏపీకి తిరిగి వస్తారు. పాపం ఈ 5-6 రోజులు ఎక్కడుంటారని జాలి పడకండి. వీళ్ళ లగ్జరీ లైఫ్ మామూలుగా లేదు. పెద్ద ప్యాకేజీతోనే లగేజీ సర్దుకున్నారు ఢిల్లీకి. ఏసీ బోగిల్లో ప్రయాణం, హోటల్ అశోక, హోటల్ తాజ్ ప్యాలెస్, హోటల్ షాంగ్రీలా వంటి 5 స్టార్ హోటళ్లలో బస సాధారణ రైతులకు సాధ్యమవుతుందా? కానే కాదు. ఈ స్టార్ హోటళ్లు ఒక్కో రూమ్కి రోజుకు రెంట్ ఎంతో తెలుసా? ఒక రోజుకు 11,000 నుంచి 18,000. దీనికి జీఎస్టీ అదనం. ఇక 5 స్టార్ హోటల్ భోజనం, విలాసవంతమైన జీవితం. లైఫ్ అంటే అది. నిజమైన రైతులకి ఇలాంటి లగ్జరీ లైఫ్ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదు. కేవలం హోటల్ ఖర్చులకే ఒక్కొక్కరికి ₹1,00,000 మించవుతుంది. ఈ లెక్కన ఒక్కో ఆర్టిస్టుకు ఎన్ని లక్షలవుతుంది? 1600 మందికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? మీరే లెక్కలేసుకోండి. వీళ్ళ లెక్కలేంటో తేల్చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఢిల్లీ డ్రామాకు 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఒక సామాన్య రైతు ఇంత లగ్జరీగా సొంత ఖర్చులతో ఢిల్లీలో 5-6 రోజుల పాటు ఉండి పోరాటం చేసేంత ఆర్థిక స్తోమత ఉంటుందా? ఉండదు. దీనికి కరకట్టబాబే స్పాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీలో ఫేక్ రైతుల యాత్ర ఎలాగో అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం ఢిల్లీలో అయినా కాసింత మైలేజ్ రాకపోతుందా అన్నది కరకట్టబాబు ఆశ, ప్రయాస, అత్యాశ. ధరణికోట టు ఎర్రకోట యాత్ర నిరసన యాత్ర లేక విహారయాత్ర అంటే ఖచ్చితంగా ఇది విహారయాత్రలాగే కనిపిస్తోంది. లేకపోతే వింటర్ సీజన్లోనూ ఏసీ బోగిల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటల్స్లో బసలు, విందులు, వినోదాలు ఇవన్నీ చూస్తుంటే ఇది విహారయాత్రగానే కనిపిస్తోంది. నాడు చేసిన అమరావతి టు అరసవల్లి యాత్రను ఏ కారణంతో ఆపేశారన్నది ఇప్పటికీ ఫేక్ రైతులు చెప్పలేకపోతున్నారు. మొదట్లో నిబంధనలు తుంగలో తొక్కి ఫేక్ రైతులను ముందు పెట్టి వెనుక తతంగమంతా పచ్చ బ్యాచ్ నడిపించింది. తీరా హైకోర్టు ఐడి కార్డులు తప్పనిసరి అనేటప్పటికే అంతా గాయపయ్యారు. ఐడి కార్డు చూపితే ఫేక్ రైతులు దొరికిపోతారని యాత్ర రద్దు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పార్లమెంటు సెషన్స్ జరుగుతున్న సమయంలో పబ్లిసిటీ కోసం అక్కడ యాత్ర పేరుతో హడావిడి చేస్తున్నారు. దమ్ముంటే ముందు అమరావతి టు అరసవెల్లి యాత్రను పూర్తి చేయాలి కదా. అసలు 600 మందితో అరసవెల్లి వరకు వెళ్లలేని వాళ్ళు 1600 మందితో ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న 1600 మందిలో కనీసం ఓ 100 మంది అయినా మేం అమరావతి ప్రాంతానికి చెందిన రైతులమని ఐడి కార్డులు చూపించగలరా అంటే చెప్పలేం. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఐడెంటిటీ కోల్పోయిన పార్టీ, ఐడి కార్డులు కూడా లేని బ్యాచ్ ఇదే త్వరలో రాష్ట్రమంతా వినిపించబోయే నినాదం. ఇది మాత్రం గన్ షాట్.